హాయ్ ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇండియా టీం ఎదుర్కొనే జట్టేది? ఆ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలిప్పుడు ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మనసులో తిరుగుతున్నాయి కదా. ఇండియా సెమీఫైనల్కు చేరుకుంటే ఏం జరుగుతుందో, ఎవరితో ఢీకుంటుందో, ఎక్కడ ఆడతారో ఈ అన్నీ ఇప్పుడు చాలా స్పష్టంగా ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ సమాచారం మీ టెన్షన్ పూర్తిగా తీసేస్తుంది. ముందుగా సూపర్ 8 గ్రూప్ 1 పాయింట్స్ టేబుల్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నారు. సౌత్ ఆఫ్రికా టీం ఇప్పటికే సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయింది. వాళ్లు 2 మ్యాచ్లాడి రెండింట్లోనూ గెలిచి 4 పాయింట్లు సాధించారు. వాళ్ల నెట్ రన్ రేట్ కూడా +2.890 దాటి చాలా బలంగా ఉంది. కాబట్టి వాళ్లు గ్రూప్లో టాప్లో ఉన్నారు. ఇది పూర్తిగా నిర్ధారణైన విషయం. ఇప్పుడు ఇండియా టీం విషయానికొద్దాం. మన టీం కూడా 2 మ్యాచ్లాడి 2 పాయింట్లు సాధించింది. మొదట్లో నెట్ రన్ రేట్ చాలా పడిపోయి -3.800 దాటిపోయింది. కానీ ఇప్పుడది మెరుగుపడి దాదాపు -0.100 దగ్గరకొచ్చేసింది. వెస్టిండీస్ టీం కూడా అదే 2 పాయింట్లతో ఉంది. కానీ వాళ్ల నెట్ రన్ రేట్ +1.791 వద్దుంది, చాలా బలంగా ఉంది. జింబాబ్వే టీం మాత్రం ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు గ్రూప్ నుంచి 2 టీంలు మాత్రమే సెమీఫైనల్కు వెళ్తాయి. సౌత్ ఆఫ్రికా ఒకటి ఫిక్స్. మిగిలిన ఒక్క స్థానం కోసం ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇండియా సెమీఫైనల్కు చేరాలంటే మార్చి 1న కోల్కతాలో జరిగే వెస్టిండీస్తో మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. గెలిస్తే 4 పాయింట్లొస్తాయి. నెట్ రన్ రేట్ మరింత మెరుగుపడితే సెమీఫైనల్ పక్కా. ఓడిపోతే దాదాపు బయటపడే అవకాశమే ఎక్కువ. ఇది దాదాపు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిదే. ఇండియా గెలిస్తే సెమీఫైనల్కు వెళ్తుంది. మన గ్రూప్లో నెంబర్ 2 స్థానంతోనే వెళుతుంది. సౌత్ ఆఫ్రికా నెంబర్ 1గా ఉంటుంది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచప్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐసీసీ రూల్స్ ప్రకారం సూపర్ 8 గ్రూప్ 1 నుంచి నెంబర్ 1 టీం గ్రూప్ 2 నుంచి నెంబర్ 2 టీంతో ఆడుతుంది. అలాగే గ్రూప్ 2 నుంచి నెంబర్ 1 టీం గ్రూప్ 1 నుంచి నెంబర్ 2 టీంతో ఆడుతుంది. అంటే క్రాస్ గ్రూప్ మ్యాచప్. ఇండియా గ్రూప్ 1లో నెంబర్ 2 అయితే గ్రూప్ 2 నుంచి నెంబర్ 1 టీంతోనే ఢీకుంటుంది. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ బాగా ఆడుతోంది. కానీ న్యూజిలాండ్ కూడా చాలా బలంగా ఆడుతోంది. చాలామంది నిపుణులు అంచనా వేస్తున్నారు న్యూజిలాండ్ గ్రూప్లో నెంబర్ 1 అవుతుందని. ఎందుకంటే వాళ్ళిప్పుడు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ కంటే ఎక్కువ స్థిరంగా ఆడుతున్నారు. అలా జరిగితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ జరిగే అవకాశం చాలా ఎక్కువ. ఆ మ్యాచ్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఇండియా టీం సెమీఫైనల్కు చేరితే ఎవరితో ఆడినా పాకిస్తాన్ తప్ప రెండో సెమీఫైనల్ వాంఖడేలోనే జరుగుతుందని ఐసీసీ ముందుగానే నిర్ణయించింది. మొదటి సెమీఫైనల్ మార్చి 4న కోల్కతా లేదా కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ లేదా శ్రీలంక క్వాలిఫై అయితే మాత్రమే వేణువు మారుతుంది. మీరు పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే ఫ్రెండ్స్, వాళ్ల సెమీఫైనల్ అవకాశాలు ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉన్నాయి. కాబట్టి రిలాక్స్ అయి ఉండండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ను పూర్తిగా ఆస్వాదించండి. అలాగే మరో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ లేదా ఎవరైనా చూడవచ్చు. ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న టెన్షన్ తగ్గించి ఒక స్నాక్ తీసుకోండి. ఖారీ ఫుడ్స్ తెచ్చారా? రాగి క్రిస్పీస్, మఖానా పాప్స్, స్నాక్ బార్. ఖారీ ఫుడ్స్తో ఫీల్ గుడ్ స్నాకింగ్ చేసి మంచి మూడ్లో మ్యాచ్ చూడండి. ఇది మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ కలుద్దాం తదుపరి అప్డేట్తో. జై హింద్, జై ఇండియా.